అందరికీ నమస్కారం. మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు కన్యారాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. కన్యారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందుగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ ఈ గురుగారు. 630226721110 గురుగారిని కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి ఫోన్ నెంబర్. విజయరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఈ సృష్టిలో మీకంటే కూడా జాలి, దయ, కరుణ ఉన్నవారు ఇంకెవరూ కూడా ఉండరని చెప్పుకోవచ్చు. ఒకరి కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్నది మొత్తం తీసిచ్చేస్తారు. వారు ఎవరో కాదు కదా, మనవాళ్లే కదా అని పూర్తిగా నమ్ముతారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, మీకేదైనా మంచి జరిగినా బంధువులందరినీ కూడా పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి మరీ మీరు ఆనందిస్తారు. ఇక ఎవరికైనా కష్టం వస్తే మీ పనులు మానుకొని మరీ వెళ్ళి పడిగాపులు కాసి వారికి సహాయం చేస్తారు. కానీ మీకు మాత్రం లోకం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఏ అవకాశం ఇవ్వకుండా, ఏ సహాయం చేయకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే ఏదో ఒక విధంగా అంటే మీకు దక్కుతుంది ఏంటంటే అవమానం, నిందలు, వెన్నుపోటండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు వింటున్నటువంటి మాట మీ గుండెల్లో ఇప్పుడు ఒకటే బాధ. అంటే నేను ఎవరి కోసం అయితే నా జీవితాన్ని దారపోస్తున్నానో వారే నన్ను బజారుకి ఈడుస్తున్నారని చెప్పి మీరు లోపల చాలా సంవత్సరాల నుండి కుమిలిపోతూ వస్తున్నారు. అయితే ఈ రోజున మీ యొక్క ప్రతి ఒక్క బాధకు కూడా సమాధానం దొరుకుతుంది. గోచార రీత్యా ఇప్పుడు ఈ రాశి వారికి ఏంటంటే కొంత అంటే మీ మనసు అలాగే మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా ఏంటంటే ఒత్తిడికి గురి అవుతూ ఉంది. అంటే మీ జీవితంలో పనికిరాని చెత్తను, మిమ్మల్ని మోసం చేసే మనుషులను మీ జీవితం నుండి బయటకు గెంటేయడానికి ఈ రోజున మీ జీవితంలోకి ఒక దైవం అనేది అడుగు పెట్టబోతున్నారు. మీ కుటుంబంలో, మీ బంధువుల్లో ఇవన్నీ కూడా ఏంటంటే మీ ముఖం ఎదురుగా అబ్బా మీరు ఎంత మంచివారు, ఎంత మంచిదాని అని చెప్పి పొగిడే మీ బంధువులు మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషయం చెబుతున్నారు. అంటే వీడు ఎందుకు ఇంత పైకి ఎదుగుతున్నాడు, వీడి పిల్లలు ఎందుకు ఇంత బాగా చదువుతున్నారు, వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందని చెప్పి చాలామంది కుళ్ళుకుంటున్నారనమాట. మీరు కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, కొన్న కారు కానీ, లేదంటే ఏదైనా వస్తువు కానీ, మీరు వేసుకున్న బట్టలు కానీ ఇవన్నీ కూడా చూసి అంటే విపరీతంగా అసూయ పడుతూ ఉన్నారు. బయట శత్రువు ఉంటే కత్తితో పోరాడవచ్చు, కానీ మీ శత్రువు అనేది మీ ఇంట్లోనే కూర్చొని మీతో పాటు చక్కగా కబుర్లు చెబుతున్నారు. మీపై ప్రయోగిస్తున్నది చేతబడులు కాదండి, దానికంటే 100 రెట్లు ప్రమాదకరమైనటువంటి నరదృష్టి, కుటుంబ దోషం, సొంత రక్త సంబంధీకులు కావచ్చు లేదా దగ్గర బంధువులు కావచ్చు మీ నాశనం కోరుకుంటూ ఉన్నారు. దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే మీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అకారణంగా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు కానీ, చేతికి వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే వచ్చి నీళ్ళలాగా ఖర్చు అయిపోవడం కానీ ఇటువంటివి జరుగుతూ వస్తాయి. మీరు ఎంత కష్టపడినా కానీ సరైనటువంటి గుర్తింపు ఉండదు సమాజంలో కూడా. ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం, మందులు వాడినా కూడా తగ్గకపోవడం డాక్టర్లకు కూడా అర్థం కాదనమాట కొన్ని విషయాలు. ఇక రాత్రిపూట మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏదో తెలియనటువంటి భయం, గుండెదడ ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతున్నటువంటి చేదు నిజాలు. అయితే మీ మీద దగ్గర బంధువుల యొక్క ఏడుపు కావచ్చు, మీ శ్రేయోభిలాషుల యొక్క దృష్టి కారణంగా కావచ్చు, మీరు ఎవరికీ కూడా భయపడిన అవసరం లేదండి. ధర్మానికి ప్రతీకగా మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క బిడ్డలుగా ఉంటారు. మీరు ఎంత నమ్మకంగా ఉంటారు, ఎంత కుట్ర చేసినా, అంటే మీ మీద ఎంత కుట్ర చేసినా, అతి రహస్యమైనటువంటి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇరికించినా కూడా మీరు ఎక్కడా కూడా కింద పడిపోరనమాట. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పైకి పట్టుకుని అలా లేపుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఒక దైవానుగ్రహం ద్వారా మీరు అన్ని విషయాల్లో కూడా ఏంటంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం అనే విషయాల్లో ఈరోజు మీరు ఒక క్లారిటీ వస్తారనమాట. మీ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి కానీ, మీ బంధువులకు కానీ అసలు ఏ విషయంలో కూడా మీ పర్సనల్ విషయాలను తెలియపరచకండి. మీరు ఏదైనా పని చేశారంటే అది చాలా గోప్యంగా ఉంచండి. సొంత బంధువులు తమ కర్మను తామే అనుభవిస్తారు కాబట్టి ఒకరి గురించి ఆలోచించకండి. అలాగే మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న విన్నపం అనేది చెప్తానండి. ఇలాంటి ఎన్నో అంటే మీకు సంబంధించినటువంటి శాస్త్రోత్తమైనటువంటి విషయాలు మన ఛానల్ ద్వారా మీకు అందుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నమ్మే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్నపాటి పరిహారం కూడా ఉంది, అది తప్పకుండా చేయండి. దీనికి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఒక గుప్పెడు కల్లుప్పు, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలన్నమాట. ఇక ఈ రోజున మరొక వస్తువు ఏంటంటే పచ్చకర్పూరం బిళ్ళలు. ఈ పరిహారాన్ని ఈ రోజున లేదా మంగళవారం రోజున మీరు తప్పకుండా రాత్రి సమయంలో 9 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత లేదా అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో చేయాలి. ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తూర్పు దిక్కుగా కూర్చోవాలండి. మీ ఎడం చేతిలో గుప్పెడు కల్లుప్పు అలాగే నల్ల ఆవాలు ఎడం చేతిలో వేసుకోండి. దానిపైన 3 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. ఇప్పుడు మీ కుడి చేతిని ఆ ఎడం చేతి మీద మూసి ఉంచండి. కళ్ళు మూసుకొని మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థించండి.
తండ్రి, నాకు తెలియక నేను ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే నన్ను క్షమించండి. కానీ నా ఎదుగుదలను చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి ఎవరైతే ఓర్వలేకున్నారో, అది నా బంధువులైనా కానీ, నాకు తెలిసిన వారైనా కానీ, నా మీద ప్రయోగిస్తున్నటువంటి నరదృష్టి, కనుదృష్టి, నకారాత్మకమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ, ఇదంతా కూడా ఈ క్షణమే నా యొక్క ఇంటి నుండి, నా శరీరం నుండి బయటకు వెళ్ళిపోవాలి. నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మం అయిపోవాలని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్నటువంటి ఉప్పు, ఆవాలు, అలాగే కర్పూరం, ఈ మూడింటిని తీసుకొని మీ తల చుట్టూ ఎడమ నుండి కుడికి 7 సార్లు తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. అలా మీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయో, లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా కూడా ఆ చేతితోనే ఒకసారి తిరగండి. తర్వాత వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళి బాల్కనీలో కానీ, లేదంటే ఆరు బయట కానీ, కాంపౌండ్ వాల్ బయట కానీ, ఒక మట్టి ప్రమిదలో లేదా ఒక పాత ప్లేట్లో ఈ ఉప్పు, ఆవాలు, అలాగే కర్పూరం మొత్తము కూడా వేసి అగ్ని ముట్టించండి, వెలిగించండి. అది కాలిపోతూ ఉన్నప్పుడు అందులో నుండి వచ్చే చిటపటా శబ్దాలను ఒకసారి గమనించండి. ఆ ఆవాలు, ఉప్పు ఎలాగైతే కాలి బూడిదవుతున్నాయో, మీ మీద ఏడుస్తున్నటువంటి మీ బంధువుల చెడు కళ్ళు, వారి కుట్రలు, మీ పాలిట ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా ఆ క్షణమే పూర్తిగా కాలి బూడిదైపోతుంది. ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం అన్నమాట. ఇంకా అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ రోజున కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకోండి. అలాగే ఇదంతా చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని పడుకోండి. చిన్న పరిహారం అనేది మీ జీవితంలో అద్భుతాన్ని మీకు చూపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడేలా చేస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బు మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. మీ మీద కుట్రలు చేసేవారు మీ ముఖం చూడడానికి కూడా భయపడిపోతారు. కానీ మీరు ఇకపై కొన్ని కఠినమైనటువంటి నియమాలను కూడా పాటించాలండి. మీ బంధువులతో కొంచెం ఎలా ఉండాలంటే, చాలా జాగ్రత్తగా ఉండాలంటే, మీ కష్ట సుఖాలు చెప్పకండి. మీ ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ పిల్లలకి ఎంత జీతం వస్తుంది, అలాగే మీరు కొత్తగా ఏదైనా స్థలం కొన్నా, వస్తువు కొన్నా, ఇటువంటి విషయాలు సొంత అన్నదమ్ములకు కూడా చెప్పకూడదు. మీ సంతోషమే మీ కడుపు మంట. అయితే మీ నోరే మీకు అతిపెద్ద శత్రువు. మరి ఈ రోజు నుండి మౌనం పాటించండి. ఎవరైనా ఏదైనా అడిగినా ఏదో భగవంతుడి దయ వల్ల మన యొక్క కష్టం వలన అలా గడిచిపోతుందని చెప్పేసి ఊరుకోండి. ఇక భోజనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఏడ్చే బంధువుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా కానీ తీసుకోవడం పూర్తిగా మానేయండి. ఆహారం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా త్వరగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందట. అలాగే దూరంగా ఉంచండి కొన్ని విషయాలకి. ఎవరైతే మీ ముఖం మీద పొగుడుతూ వెనకాల గోతులతో అవుతున్నారని చెప్పి మీ మనసుకు అనిపిస్తుందో, వారితో కొంచెం బంధం అనేది పూర్తిగా నెగ్లెక్ట్ చేయండి. అంటే పూర్తిగా కాకపోయినా ఒక అదృశ్యమైనటువంటి గీత గీయండి. నమస్కారం అంటే నమస్కారం అన్నట్లుగా వ్యవహరించండి. అతి చనువు అనేది పనికిరాదు. అలాగే పుట్టుకతోనే మీరు యోధులు. ఒక కుండలో నీరు ఎలాగైతే ఎవరికి కావాలో వారికి దాహం తీరుస్తుందో, కుండ మీ జీవితం కూడా ఇతరులకు మేలు చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడిందనమాట. కానీ మీ మంచితనం చేతగానితనం కాదు కదండి. ఈ ప్రపంచానికి ఏంటంటే మీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మీరేంటనేది మీకు బాగా తెలుసు. ఇక ఈ రోజున ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా మీ యొక్క ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటించే తీరాలి. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఈ రోజున మీకు విశేషంగా కలిసి వస్తుంది. మీ శారీరక పటిష్టతకు పనికొచ్చేటటువంటి క్రీడను ఆడడానికి, ఆనందించడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో పరిచయాలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీకు ఈరోజు ధన నష్టం కూడా కొంత సంభవించవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరం. వయసు మీరినటువంటి బంధువులు అకారణమైనటువంటి డిమాండ్లు చేయవచ్చు మీ మీద. మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఎవరూ కూడా ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో తగు గొడవలు కూడా జరగవచ్చు. అలాగే ప్రేమికుల విషయానికి వస్తే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు. మీ బంధం అనేది బలపడుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు అనేది మీ ప్రేమ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అలాగే మీ యొక్క ఆఫీస్ జీవితం ఈరోజు మీరు చేసే పని తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ అంటే మీ పై అధికారి ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా మీ యొక్క సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకోండి. ఈరోజు మీరు కొంచెం ఆనందించినప్పటికీ కూడా రేపన్న రోజు మీ కళ నెరవేరకపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే మీ జీవిత భాగస్వామి మీద కొంత ఏదైనా కానీ భేదాభిప్రాయాలు ఉంటే అవి ఈ రోజున తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అలాగే ఈ రోజున అదృష్టపు రంగు ఎరుపు మరియు పసుపండి. అదృష్టపు సంఖ్య 9. అలాగే ఈ రోజున మీరు ఎవరికైనా కానీ పాదరక్షకులు అంటే ఎవరైనా లేని వారికి పాదరక్షకులను దానంగా ఇవ్వండి. అలాగే ఆహారం ఎవరికైనా కానీ ఆహారాన్ని కూడా
అన్నదానం చేయడం వలన ఈ రోజున మీ జీవితంలో ఎనలేనటువంటి ఆనందం అనేది మీరు తప్పకుండా పొందేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించండి. అలాగే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా ఉత్సాహపరుస్తుంది, అబ్బురపరుస్తుంది. ఈ వార్త విన్నంతనే మీ ముఖంలో తెలియనటువంటి ఉత్సాహం అనేది వెలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈరోజు మీ జాతక ఫలితాల వివరణ అనేది కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.